UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో మణికంఠ జెన్యున్ గా ఆడుతున్నారంటారా? ఇంకా ఫస్ట్ నాకే ఆట తెలియక నేను ఈడున్నాను అనుకోవాలి కదా, అప్పుడు జెన్యున్ గా ఆడుతుండా లేదా అనేది నాకు తెలియదు ఇక. బట్ ఐ పర్సనలీ బిలీవ్ హీస్ ఎ నైస్ గాయ్. అట్లా అంత అంత అయితే కాదు, లైక్ హగ్ అడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి టైప్ అయితే కాదు మణికంఠ. అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా, నేను మనిషిని దగ్గర నుంచి చూసిన కాబట్టి. ఈజ్ అ నైస్ గై. అండ్ అది గేమ్ ప్లానా మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నన్ను నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా అక్క అక్క అన్న ఫీలింగ్లే వచ్చిండు. నేను అట్లనే చూసినామని తమ్ముళ్ళనే చూసినా అంతే. సూపర్. అండ్ ఇంకోటి ఏంటి, మనం బిగ్ బాస్కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి, జనాలకి మనం చూపించాలి, అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని. సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుంది అని మీరు అనిపించలేదా? లేదు, నేను అనుకోలేదు. నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేను. నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి, నేను చెప్తా. అంటే మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరి మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట. సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ ప్లానింగ్ చెప్తున్నారా తెలియదు, అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటికి చూపించలా. సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని? అక్కడ డైలీ 24/7 లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది? ఒకటి, ఎవ్రీ సండే నామినేషన్స్ చేయాల, టాస్క్ వస్తే టాస్క్ ఆడాల. టాస్క్ లో గొడవలు అయితే ఈడ పంచాయతీ అవుతుంది. టాస్క్ లో ఏదో ఒక డిఫరెన్స్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు అటు పోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదురా అని ఇట్లా అంటారు, సంచాలకి ఏదో తప్పు చెప్తుంది, బయాస్డ్ ఒపీనియన్స్ చెప్తారు. ఈ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు. ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ మర్చిపోయి అసలు నువ్వెవడరా నేనెవడరా అనే కాడికి వస్తుంది, ఇంట్లో పంచాయతీ అవుతుంది. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంతే 24/7 లా ఇవి మెయిన్ గా ఇక్కడ జరిగేవి. ఈ జరిగేవే నీకు నీ మనసులో గానీ నీ బిహేవియర్ లో గానీ చేంజెస్ తెస్తా ఉంటాయి. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నాకు అర్థమైంది. సో నేను ఇద్దరి మధ్యలో ఉన్నా, ఇప్పుడు మొత్తం అంత మధ్యలో ఉన్నా అనేది మీకు చూపించింది వరకే మీకు తెలుసు. నేను అందరితో ఉన్నా డైలీ. అండ్ నేను ఉన్నంత సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా, గ్రూప్గా ఎట్లైనా ఆడుకుందామా, లేకపోతే ఇట్లా ఫన్ టాస్క్లా, లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా, ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు. మీకు చూపించారో లేదు నాకు తెలియదు. నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే, ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా లేకపోతే కొంచెం ప్రెషర్లో ఉన్నా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడతా, కొంచెంసేపు అట్లా కాదు కామ్గా ఉండు ఇట్లుండు అని చెప్పేసి చెప్తా. వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోని, నేను ఏమైనా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్, లేకపోతే ఇట్లా మాట్లాడేదన్నా నువ్వు చెప్పు మరి నేను కరెక్టా రాంగా ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా, ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా. లేదు ఫన్గా ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం, డంషల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డంషల్ ఆర్ట్స్ ఆడిన, పాటలు పాడుకున్నాం ఘోరంగా, ఇవన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది. బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్ ఇట్లా గాసిపింగ్ విసిపింగ్ నాకు నచ్చదు. బ్యాక్ బిచింగ్, వాడి గురించి వీడి దగ్గర మాట్లాడి వీడి గురించి అవన్నీ నాకు నచ్చవు. నా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇస్ దిస్. ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా నువ్వు యాక్టింగ్ చేయి, అయితే ఇట్లా యాక్టింగ్, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది, చూసేవాళ్ళు కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా అనేది. సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నా. నేను అట్లా అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి ఇట్లానే అనుకున్నాను, నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా నేను అట్లానే అనుకున్నాను నేను ఉన్నంతసేపు. అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో అన్నిట్లలో నేను చేసిన నామినేషన్స్ గ్రౌండ్లో నేను మాట్లాడినా. నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరన్నా మాట్లాడినా అంటే నాకు తెలియదు. మరి నామినేషన్స్లో బయటకు చూసుకున్నారా మీరు? నేను చూడలేదు ఇప్పటివరకు ఏది, జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు, దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి, అంతే, అంతవరకు తప్ప ఇంకా నేను వేరే ఏం చూడలేదు. కానీ ఐ నో వాట్ ఐ డిడ్ అండ్ ఐఎమ్ ష్యూర్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే వచ్చినాయని మాత్రం నేను నమ్మా. అవి కూడా వచ్చింటే ఇవి ఎక్కువ వచ్చింటే, ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా మాట్లాడలేదు హౌస్ లో 4 weeks లో కూడా. అండ్ నిఖిల్, పృథ్వీ ఇద్దరిని బాగా వాడుకున్నట్టున్నారుగా అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ నేను నిజంగా వాడుకొని నింటే నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు, ఇక్కడ కూర్చొని ఈ వీక్ లో నేను మీతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదని నేనైతే అంటా. అండ్ గేమ్ ప్లాన్ అంటే నాకు అర్థమైన విధానం వేరు, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూసే విధానం వేరు అని నాకు అర్థమైంది. నేను ఉన్న విధానం వేరు, ఆడియన్స్ చూసే విధానం వేరు అనేది మాత్రం నాకు అబ్సల్యూట్గా అర్థమైంది. సో ఇంకా దాని గురించి యా సో ఇంకా లేదు, ఏదైనా ఇన్స్టెన్స్ చెప్పండి ఈ విషయంలో నేను మీరు వాళ్ళని వాడుకున్నారు అని అనిపించింది అని అంటే అక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంది, ఏం జరిగిందని నేను చెప్పగలుగుతా. అక్కడ ఏంటంటే అంటే అవతల వైపు ఉన్న వాళ్ళు అమ్మాయిలే ఉన్నారు,
సో గివప్ ఇచ్చేసారు కొంతమంది అబ్బాయిలు, అంటే ఒక అబ్బాయిని తీసేశారు, ఆ అబ్బాయి అయితే ఆడనని చెప్పారు. సో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు. సో అలాంటప్పుడు ఇటువైపు కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కదా, సో వాళ్ళని ప్రొడక్షన్ కింద ఉంచి మీరు వెళ్ళొచ్చు కదా అని నన్ను ఎరబట్టం. అలా కాకుండా పృథ్వీ నువ్వే వెళ్ళు అనే కొన్ని వర్డ్స్ మీరు ఇచ్చారు. సో అది వాళ్ళ ఆ టీం వాళ్ళకి కావచ్చు, కొంచెం బయట వాళ్ళకి కూడా అలా అనిపించింది. సో ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా గేమ్లకి దిగేటప్పుడు నీకు క్లాన్ డివిజన్ అయినప్పుడు చీఫ్ అనేటోనికి క్లారిటీ ఉండాలి. నా దగ్గర ఎంతమంది మెన్ని పెట్టుకోవాలి, ఎంతమంది విమెన్ పెట్టుకోవాలి. జనరిక్ గా కూడా మీరు ఆలోచించండి, నీ చీఫ్ ఎందుకైతే మనము క్లాన్ ఎందుకు ఫామ్ చేసుకుంటాం, రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది దానికే కదా. ఇంకా దేనికి చీఫ్ క్లాన్ అనేది కాన్సెప్ట్, రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది, మనం గెలవాలా, మన ఫుడ్ గెలుచుకోవాలి, రేషన్ గెలుచుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో చీఫ్ నువ్వు వెళ్ళినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ అది. నా దాంట్లో స్ట్రెంత్ ఉన్నోళ్ళు ఉండాలా, ఆడేటోళ్ళు ఉండాలా నాకు, అండ్ యునో విమెన్ ఉండాలా, మెన్ రెండు ఈక్వల్ గా ప్రపోర్షన్స్ ఉండాలా నేను అనేది. రాజ్యం లైక్ మినిస్టర్స్ అట్లనే కదా నువ్వు చూస్ చేసుకుంటావు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు అట్లే యూజ్ చేసుకుంటాం. చూస్ చేసుకున్నప్పుడు మాత్రము మీరు ఎవరు వచ్చినా నేను ముందుండి డైరెక్ట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గేమ్లకు దిగినప్పుడు కూడా అదే ఉండాలి కదా. గేమ్లకు దిగినాక అబ్బాయిల అమ్మాయిల నేను నుంచి వస్తుంది నీకు. అండ్ దానికంటే ముందు వరకు కూడా గేమ్స్ అన్నిటికీ కూడా పాపం బిగ్ బాస్ పెట్టిన ఆయన ప్రాబ్లం కూడా అదే కావచ్చు పాపం. బిగ్ బాస్ కి కూడా కాంటెంటే లేదు. అన్ని గేమ్స్లల్లో ఎప్పుడు నో ఫిజికల్ నో వైలెన్స్ అనే పాయింట్ మీదనే ఆగిపోతారు ఎక్కడో ఒక చోట అందరూ. బట్ యునో గేమ్ టాస్కే అది ఉన్నప్పుడు సరే నువ్వు ఆగిపోవడంలో నేను ఏం అంటలేను, నీ పర్సనల్ లిమిటేషన్స్ నువ్వు చూసుకొని నువ్వు ఆగిపోవాలి. ఎందుకంటే నేనున్నా ఇప్పుడు, నేను కొన్ని నేను ముందుకు వెళ్ళా. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నేను కింద పడిపోతా, నేను లేకపోతే నాకు యూనో నాకు వీక్నెస్ ఉన్నది, లేకపోతే లైక్ యూనో ఫిజికల్ గా నేను నాకు బోన్స్ కొంచెం వీక్ ఉంటుంది, ఇది ఎవడన్నా ఇట్లా అన్నాడు అంటే ఇరిగితే ఏం లేదు నాకు లైఫ్ ఇక అన్నట్టు నేను అనుకుంటా. కాబట్టి నా లిమిటేషన్స్ లో నేను ఆడతా. కానీ నేను అవతలోళ్ళకి చెప్పా, నువ్వు కూడా ఆడకు, నువ్వు కూడా పోకు, నువ్వు కూడా ఇట్లనే చూడు, లేకపోతే మన లైఫ్ ఇంపార్టెంట్, మనకి బిగ్ బాస్ టాస్క్ ఇంపార్టెంట్ కాదు, రేపు నా లైఫ్ ఉంటుంది అది చూసుకొని నేను చెప్పా. నేను వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చేసుకుంటారు అది. సో నేను అట్లా నేను ఆడుకున్నా. నేను ఓకే నా గేమ్స్ నా టాస్క్లన్నీ కూడా నా స్ట్రెంత్ మీద, నా బ్యాలెన్స్ ఏంది, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి గమనించుకొని నేను ఆడుకున్నా నేను. సో ఆడినప్పుడు ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు అసలు ముందు ఇప్పుడు నేను బెలూన్ గేమ్ ఆడినప్పుడు నేనేం చెప్పిన, 2 ఆయుధాలు లేనప్పుడు నువ్వు ఫైట్ చేయలేవు అన్న. ఇద్దరు టీమ్స్ 2 ఆయుధాలు లేనప్పుడు ఫైట్ చేయలేరు, ఎందుకంటే నీకు అదొకటే ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ టీం కాదు. ఇప్పుడు ఈ ఎగ్ టాస్క్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎగ్ టాస్క్ లో నీకు 2 టీమ్స్ ఆడుతున్నారు, ఇక్కడ నీ ఆయుధాలు ఏం లేవు, నీ టీమ్ స్ట్రెంతే నీకు ఆయుధాలు. సో ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నా టీంలో తక్కువ సైన్యం ఉన్నారు, నువ్వు కొంచెం చూసి నన్ను కొట్టు, లేకపోతే యూనో నా సైన్యం స్ట్రెంత్ చూసి నువ్వు వార్ చేయని మాట్లాడలేవు కదా. వార్లో దిగినాం, ఆడాలి అంతే ఇక అది. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. అండ్ సరే నేను గేమ్లో దిగినప్పుడు నేను చెప్తే వింటరా నా టీం అందరు. ఇప్పుడు నువ్వు చెప్పినావు నువ్వు ఆడకండి, మీరు దెబ్బ తగులుతాయి, ఇదే లైఫ్ కదా నువ్వు చెప్తేనే నువ్వు యాంటీ అయినావు నీ టీంకి నీ క్లాన్కి. ఇప్పుడు నేను చెప్తే నేను వింటరా? గేమ్లో దిగినాక ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ గేమ్ స్పిరిట్, గెలవాలరా ఎట్లయినా చేసి అని చాలా మంది కూడా. నా లిమిటేషన్ నాకు ఉన్నది కాబట్టి నేను చూసిన, నేను ఎక్కడ ఆడగలితే నేను ప్రొక్యూరింగ్కి పోయినా. ప్రొక్యూరింగ్ మీద నాకంటే బెస్ట్ వాళ్ళు చేస్తారు ప్రొక్యూరింగ్. సో ఐ మెంట్ లైక్ నేనేమనుకో ప్రొటెక్టింగ్ నేను బాగా చేస్తాను. సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గర పెట్టారు. ఫస్ట్ ప్రొటెక్టింగ్ అప్పుడు అసలు నేను ఘోరంగా ప్రొటెక్ట్ చేసిన. సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గరనే ఉంచారు. ఫస్ట్ నేను కూడా పోయినా, మీరు గమనిస్తే ప్రొక్యూరింగ్ కి. బట్ నాకంటే వాళ్ళే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మస్తు క్యాచ్లు పడతారు. ఓకే మనకు క్యాచ్లు పట్టలేదు కావచ్చు దీంట్లో, దట్స్ ఫైన్. ప్రొటెక్టింగ్ ఎందుకు అంత కోపం వచ్చింది ఒకసారి బుట్ట ఎగిరింది. సంచాలక్ అన్నారు నేను ఇలాగా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ రౌండ్ లో ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు 2 టీంలు ఆడుతున్నప్పుడు అదే నబిల్ నన్నే ఎత్తి పడేసిండు. వాట్ ఎవర్. సో నబిల్ మీ నోట్ అంటే వింటేనే కరెక్ట్, అది బయటకు వచ్చాక నబిలే అంటారా ఫెయిల్ సంచాలక్? నబిల్ అనే అంట. సో నబిల్ ఫస్ట్ రౌండ్ లో ఆడినప్పుడు ఆయననే నేను కప్పేసి ఉన్నప్పుడు నన్ను ఎత్తి పడేసి, అప్పుడు కూడా నీకు గేమ్ రూల్స్ అర్థమైనప్పుడు సోనియా నువ్వు అట్లా కప్పడానికి వీల్లేదు, చేతులు ఎత్తేసి నువ్వు కప్పకుండా కూర్చొని డిఫెండ్ చేసుకోవాలని అంటే నేను సెకండ్ రౌండ్ కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని. సెకండ్ రౌండ్ కి సంచాలక్ అవ్వంగానే కప్పడానికి వీల్లేదు అని చెప్పేసి రూల్ పాస్ చేసింది. సరే దట్స్ ఫైన్, ఇంకా ఫిజికల్ అవుతుంది, ఇంకా మరి అది దానికి రెడీనా మీరు అని చెప్పేసి లేచిన నేను. ఇంకా అప్పుడు దట్స్ వెన్ ఐ వెంట్ ఫర్ అటాకింగ్. సో దట్ వాజ్ అవర్ స్ట్రాటజీ. లైక్ యూనో లైక్ నువ్వు ఫస్ట్ సడన్ గా నువ్వు డెసిషన్ చేంజ్ చేసిండు సంచాలక్, ఇంకా మాకు ఆప్షన్ లేదు, ఇట్లా పెట్టకుండా ప్రొటెక్టింగ్ అనేది లేదు. ప్రొటెక్టింగ్ అనే ఆప్షన్ లేనప్పుడు నేనేం తీసుకోవాలా? నేను ఫైట్ చేయగలుగుతా, నేను అటాక్ చేయగలుగుతా. ఐ వెంట్ ఫర్ అటాకింగ్.
నబిల్ అక్కడ కొంచెం పక్షపాతం చూపించారా? ఎస్ అఫ్ కోర్స్ బయాస్డ్, అది ప్రూఫ్ వెంటనే చూపించిన కదా నేను. బయాస్డ్ అని వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలలో ఇదే బయాస్డ్ కదా, ఎందుకంటే కింద ఉన్న ఎగ్స్ అన్ని వాళ్ళు బుట్టలో వేసుకుంటున్నారు. మేము ప్రొక్యూర్ చేసిన ఎగ్స్ ని బుట్టలోకి మార్చుకున్నాం. అది బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ చెప్పిండు ఈ బుట్టలోకి మార్చుకోవాలి అనేసి. సో బ్రేక్ లో మార్చుకున్నాం, కానీ ఆ బ్రేక్ లో వాళ్ళందరూ కింద పడ్డ ఎగ్స్ అన్ని వాళ్ళవి కాదు, ప్రొక్యూర్ చేసినవి కాదు, కింద పడే మళ్ళీ మనం తెచ్చుకోవాలి. సో దానికి అలౌ చేసిండు నబిల్. అలౌ చేసినప్పుడు అట్లా ఎట్లా అలౌ చేస్తావు అన్నప్పుడే గొడవ పెద్దగైంది అన్నట్టు. సో బయాస్డ్ అనే దానికి ఇదే ప్రూఫ్ కదా అని చెప్పేసి మాట్లాడినాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఎగ్ టాస్క్. నువ్వు ఎప్పుడు కూడా టాస్క్ లో ఇప్పుడు 2 టీమ్ స్ట్రెంగ్స్ చూసి ఆడరు ఎవరు కూడా. టాస్క్ లో దిగినాం, సామధాన భేద సంథింగ్ అది చెప్పిండు, ఆయన రూలే ఇచ్చిండు. అండ్ అప్పటి వరకు కూడా గేమ్స్ అసలు ముందుకు పోతలేవు, అసలు ఏది కూడా కంప్లీట్ గా ముందుకు పోతలేవు. ఈ గేమ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. నో, మీరు ఫిజికల్ కావద్దు అని టీమ్ ని మొత్తం హోల్డ్ చేసేసి యూనో వాళ్ళు ఆడేటోళ్ళని ఇప్పుడు ఎవ్వరు కూడా తక్కువ లేరు వాళ్ళ దాంట్లో. యష్మి, ప్రేరణ అండ్ మణికంఠ కూడా మస్తు ఆడిండు. మీరు గమనిస్తే వాడు చేతనైనంత వరకు 100% ఆడిండు. అండ్ ఇంకెవరు, ఆదిత్య గారు కూడా ప్రొక్యూర్ చేసిండ్రు. అండ్ ఎక్కడ ట్రిగర్ చేయాలో ఆయన మెంటల్ గా ఎట్లా చేయాలో స్ట్రాటజీ ఆయన చేసుకున్నాడు. ఇంకెక్కడ నీకు స్ట్రెంత్ లేదు చెప్పండి? మా దగ్గర కూడా 9 ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నది. ఎక్కడ జస్ట్ పృథ్వీ నిఖిల్ ఉన్నంత మాత్రాన అది పెద్ద స్ట్రెంత్ కాదు. అక్కడ కూడా నబీల్ ఉన్నాడు. అండ్ అభయ్ కనుక ముందుకు వచ్చి నింటే అభయ్ స్ట్రెంత్ అయ్యేటోడు కదా, వాళ్ళలానే పోటీ పడి కొట్లాడి నింటే నీకు అదే స్ట్రెంత్ అయ్యేటోడు కదా. నువ్వు అవతల మీద అనే బదులు నువ్వెందుకు అది తీసుకుని, నీకు అట్లా అనిపించినప్పుడు నా టీమ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది, అన్ఫేర్ గా ఆడుతున్నారు అని అనిపించినప్పుడు నువ్వు దిగాల్సింది. దట్స్ వాట్ ఐ డిడ్. నో, నాకు నా స్ట్రెంత్ ఎక్కడో నేను గమనించుకున్నాను, నాకున్న స్కోప్ లో నాకు ఎక్కడో గమనించుకుని నేను ప్రొటెక్ట్ చేసిన. ప్రొటెక్షన్ ఇట్లా చేయొద్దు అనేసరికి నేను అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయినా, విచ్ ఈస్ అగేన్స్ట్ మై లిమిటేషన్. ఎందుకు నా టీం గెలవాలా? నేను అక్కడ కూడా నా గురించే నేను చూసుకోలే, నాకు దెబ్బలు తగులుతాయేమో ఎందుకులే అని చూసుకోలే, పోయినా అటాక్ చేసిన. దట్ ఈస్ ద గేమ్.